నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది హై క్వాలిటీ డిజైన్ కలిగిన 3 BHK ఫ్లాట్ అండి. కిచెన్ కంప్లీట్గా ప్రీమియం క్వాలిటీ మోడ్యులర్ కిచెన్ అయితే తయారు చేసి ఉంచారు. అదేవిధంగా పెయింటింగ్ విషయంలో కానీ, సీలింగ్ విషయంలో కానీ, బెడ్రూమ్ విషయంలో కానీ ఏది చూసినా సరే హై క్వాలిటీ ప్రీమియం క్లాస్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇదంతా ఫ్రంట్ ఎలివేషన్ హై క్వాలిటీ కనిపిస్తుందండి. మన హాల్లో ఎంటర్ అవ్వగానే హాల్ అయితే మనకి ఇంచుమించు డబల్ హాల్ సైజ్ అయితే కనిపిస్తుంది. కంప్లీట్ సీలింగ్ వరకు డీసెంట్ లుక్ అయితే వచ్చినట్టు తీసుకున్నారు. ప్రతి చిన్న విషయంలో కూడా 100% ఎఫెక్ట్ పెట్టి దగ్గరుండి చేయించుకున్న ఫ్లాట్ అండి. హైదరాబాద్కి అయితే ఉద్యోగరీత్యా షిఫ్ట్ అయిపోతూ ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్ చేయమని చెప్పారు. టీవీ యూనిట్ అంతా కంప్లీట్గా హై క్వాలిటీ కనిపిస్తుంది. హాల్లో లెఫ్ట్ సైడ్ మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయండి. రైట్ సైడ్ అయితే ఆ చివరిలో ఒక బెడ్రూము, ఇది మనకి కిచెన్ ఏరియా వచ్చింది. కిచెన్ దగ్గర క్వాలిటీ కలిగిన డోర్ అయితే కనిపిస్తుంది. సౌండ్ ప్రూఫ్ మోడల్ అయితే డోర్ వచ్చిందండి. కిచెన్ కంప్లీట్గా కూడా A to Z అంతా కూడా ఒక కలర్ అయితే మెయింటైన్ చేశారు. అదేవిధంగా మనకి ఒక బెడ్రూమ్ అంతా ఒక కలర్ మెయింటైన్ చేశారు. ఆ బెడ్రూమ్స్లో కనిపించిన ప్రతి ఐటమ్ కూడా మనకి ఒకే డిజైన్ వచ్చేటట్టు అయితే, ఒకే కలర్ మ్యాచింగ్ అయ్యేటట్టు అయితే తీసుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా కేర్ఫుల్గా అయితే డిజైన్ చేసుకుని అయితే ఈ ఫ్లాట్ దగ్గరుండి కట్టించుకున్నారు. ఈ కింద వెలుగుతున్న లైట్స్ అన్నీ కూడా సెన్సార్ లైట్స్ అండి. కంప్లీట్ హై క్వాలిటీ కలిగిన మోడ్యులర్ కిచెన్ ఇది. కిచెన్ కానుకొని మనకి ఒక బాల్కనీ ఆర్ యూటిలిటీ వచ్చింది. వెరీ బిగ్ సైజులో వెరీ లాంగ్ స్పేస్తో అయితే మనకి ఇది ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇక్కడే వాషింగ్ మిషన్, అదేవిధంగా కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ మన క్లాత్స్ ఆరబెట్టుకోవడానికి అయితే చక్కగా అన్ని ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఫ్లాట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే బాల్కనీ అయితే వచ్చిందండి. అమౌంట్తో పాటు ఎక్కువ టైం కూడా స్పేర్ చేసినట్టు తెలుస్తుంది. కిచెన్లో మనకి కన్సీల్ చేసేసి RO పెట్టారండి. RO కావాలి అనుకుంటే విడిచిపెట్టేస్తానని చెప్పారు. కంప్లీట్గా లేటెస్ట్ డిజైను, అన్నీ కూడా ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయి ఓపెన్ చేస్తే బయటకు వచ్చే మోడల్ ఇవి. చాలా మంచి టేస్టు, అదేవిధంగా ఖర్చుకు వెనకాడకుండా ప్రీమియం క్వాలిటీ ఉండాలి ఫ్లాట్కి అనుకుని దగ్గరుండి కట్టించుకున్నారండి. వెరీ రేర్గా అయితే మనకి ఇలాంటి ఫ్లాట్స్ అయితే దొరుకుతుంటాయండి. ఎందుకంటే మంచి క్రియేటివిటీ నాలెడ్జ్ ఉన్నవారు వారి కోసం సొంతగా డిజైన్ చేసుకున్న ఫ్లాటు. అర్జెంటుగా జాబ్ షిఫ్ట్ అయ్యి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి మనకి ఇది సేల్కి అయితే వచ్చిందండి. కిచెన్లోనే ఒక చిన్న కన్సీల్ చేసినట్టయితే వాల్కి ఫాల్డబుల్ ఒక టేబుల్ మోడల్ వచ్చింది. ఎమర్జెన్సీగా అక్కడ ఏదైనా కూర్చుని సిట్అవుట్లో ఏదైనా తినడానికి వీలుగా. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే ఆ చివరి కంప్లీట్గా మనకి వెంటిలేషన్ వస్తుందండి. డబల్ డోర్ కర్టన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్లో మనకి ఒక చిన్న షోకేస్ మోడల్లో అయితే ఒక డిజైన్ కనిపిస్తుంది. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. అయితే ఓనర్ గారు అయితే ఇది ఆఫీస్ మోడల్ అయితే డిజైన్ చేసుకుని ఉంచేసుకున్నారు. ఈ రూమ్లోకి రాగానే అన్నీ కూడా బ్రౌన్ అయితే మనకి అపీరెన్స్ వస్తుంటుంది. కర్టన్స్ కానీ, లేకపోతే డిజైన్ కానీ, అదేవిధంగా వుడ్ వర్క్ కానీ, సీలింగ్ పైన ఉన్న డిజైన్ కానీ అంతా కూడా బ్రౌన్ కలర్ అయితే మనకి అపీరెన్స్ వస్తుంటుంది. వుడ్ వర్క్ అంతా కూడా హై క్వాలిటీ ప్రీమియం అండి. సౌండ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా మూమెంట్ ఇచ్చే ఐటమ్స్ అయితే తీసుకున్నారు. దిస్ట్లో మనకి పూజ కోసం ఒక సెపరేట్గా లోపలికి అయితే రూమ్ వచ్చింది. పూజ రూమ్ కూడా పర్సనల్ డిజైన్ అండి. కంప్లీట్గా అయితే సెల్ఫ్లకు తగ్గట్టుగా ఫ్రేమింగ్తో కూడిన ఫోటో ఫ్రేమ్లు అయితే తెచ్చుకున్నట్టు చెప్పారు. ఇదంతా కూడా కంప్లీట్గా మనకి వుడ్ లుక్ అయితే వస్తుంది. మళ్ళీ మనకి హాల్లోకి వచ్చేస్తే హాల్లో కూడా కంప్లీట్గా ఒకే డిజైన్ అండి. డార్క్ సిమెంట్ కలరు. మనం రైట్ సైడ్ వెళ్తే స్ట్రైట్గా ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, రైట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి కామన్ టాయిలెట్స్ అండి. కామన్ టాయిలెట్ సైజ్ అయితే లార్జ్ స్కేల్కి ప్లస్గా కనిపిస్తుంది. అలాగే మనకి గ్రేజర్స్ ఉన్నాయి, అవి కూడా విడిచిపెట్టేస్తానని చెప్పడం జరిగింది. స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ వస్తుందండి. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆ బెడ్రూమ్ లోపల ఇన్నర్ పార్ట్ అంతా కూడా ఒకే కలర్ అయితే మనకి మ్యాచింగ్ అవుతుంటుంది. అది లైట్ గ్రీను. పెయింటింగ్ కానీ, అలాగే వుడ్ వర్క్ కానీ, సీలింగ్ వర్క్ కానీ ఏది మనం చూసినా సరే వాల్ పేపర్ దగ్గర నుంచి కూడా కిటికీస్కి మనం వేసే డోర్ కర్టన్స్ దగ్గర నుంచి కూడా
అన్నీ కూడా గ్రీన్ అయితే అపిరెన్స్ వస్తుంటుంది. బెడ్షీట్ కానీ బెడ్ కానీ గ్రీన్ అపిరెన్స్ వస్తుంటుంది పెయింటింగ్ కూడా. అలాగే బెడ్స్ అయితే మనకి కింద అంతా స్టోరేజ్ పర్పస్కి ఉండే బెడ్స్ హైడ్రోలిక్గా జస్ట్ కొద్దిగా మూవ్ చేస్తే మనకి పైకి లెగుస్తాయి. మనకు రాలేని కొన్ని ఐడియాస్ కూడా కొంతమందికి వస్తుంటాయండి. అలాగే ఒక మంచి ఓనర్కి ఈ వచ్చిన ఐడియాస్ అన్నీ కలిపి ఈ ఫ్లాట్ అయితే డిజైన్ చేసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా కంప్లీట్గా సింగిల్ కలర్ అయితే అపిరెన్స్ వస్తుంటుంది. ఆ డోర్ క్లోజ్ చేస్తే ఇన్నర్గా ఉన్న పార్ట్ అంతా కూడా ఒకే కలర్ అయితే మనకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. కబోర్డ్స్ కానీ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లోని కూడా ఒక టీవీ యూనిట్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. బెడ్ కలరు అలాగే బెడ్షీటు వాల్ పెయింటు వుడ్ వర్క్ కంప్లీట్గా అయితే ఒకే కలర్ అయితే మెయింటైన్ చేశారండి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ బెడ్ కూడా మనకి కింద అంతా స్టోరేజ్ పర్పస్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం బెడ్ ఎంత ఉందో అంతవరకు అయితే స్టోరేజ్ కిందన వస్తుంది. ఈ కార్నర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది, వెంటిలేషన్ వచ్చింది, కింద కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్లో మనకి కన్సీల్ చేసి మిర్రర్ కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్ ప్లస్గా కనిపిస్తుంది. గిరేజర్ ఇచ్చేస్తున్నారు, హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ మొత్తం కూడా హై క్వాలిటీ కనిపిస్తుంది. క్రియేటివ్గా మనకి డిజైన్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎక్కడ కూడా మనకి వైర్ అయితే కనిపించదండి. అన్నీ కూడా కన్సీల్ చేశారు. మంచి ప్లాన్గా క్రియేటివ్గా అయితే కన్సీల్ చేసేసి వైరింగ్ ఏది కూడా కనపడకుండా 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో అలాగైతే ఈ ఫ్లాట్ అయితే మంచి అపిరెన్స్ వచ్చిందండి. ఫ్లాట్ డిజైన్ బాగుంది అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ మిగిలిన వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసామండి, గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.